మండలం గంగిపల్లి గ్రామంలో గోపాల మురళీకృష్ణ ఫంక్షన్ హాల్లో వైభవంగా ముగిసిన భాగవత సప్తాహ మహోత్సవం. అభినవ శుక పురాణ వాచస్పతి శ్రీమాన్ శ్రీ నంబి వేణుగోపాలాచారి పరమాత్ముని ఆరాధనతో ప్రశాంతంగా ఉంటుందని, భగవంతుని ఆరాధనతో సకల సంపదలు కలుగుతాయని, పారాయణాల వలన దంపతులు చేకూరుతాయని, ప్రజలలో ఆధ్యాత్మికత పెరిగితే లోకమంతా సుభిక్షంగా ఉంటుందని ప్రవచనామృతం అందించారు. వైదిక నిర్వాహకులు, జ్యోతిష వాస్తు పండితులు, నమిలికొండ రమణాచార్యులు పూజా కార్యక్రమాలు, అర్చనలు, ఆరాధనలు నిర్వహించారు. వంగపల్లి సావిత్రమ్మ, రమేష్ రావు రేణుక దంపతులు, రామగోపాలరావు వర్ష దంపతులు, కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు మరియు పండితులు, రామకృష్ణమాచార్యులు, వినయ్ స్వామి, బ్రహ్మశ్రీ రామశర్మ, నమిలికొండ రఘు రామాచార్యులు మొదలగు పండితులు పాల్గొన్నారు. పలు ప్రాంతం నుంచి వచ్చిన ప్రముఖులు, భక్తజన బృందం భాగవత కథామృతాన్ని శ్రవణం చేసి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. లోక కళ్యాణార్థ ఈ కార్యక్రమం నిర్వహించామని నిర్వాహకులు తెలియపరిచారు. ఎవరు పిల్లలు, ఎవరు తండ్రి, ఎవరు తల్లి అంతాను. అందుకోసమే వచ్చామంటే, మీరు శరత్కాలంలో వచ్చే పున్నమనాడు వస్తే నేను మీకు దివ్యమైన ఆనంద లీల రసలీల చేస్తానన్నాడు. దివ్యమైనటువంటి శరత్కాల పూర్ణిమగానే వచ్చి అందరూ వచ్చారట. అందరితోనే కలిపి స్వామి